స్విమ్మింగ్ పూల్లో ఒక వ్యక్తి బాప్తిజం ఇచ్చేటువంటి శక్తి ఎవరు ఇచ్చారు? ఆ రైట్స్ ఎవరు ఇచ్చారు? వినండి ఎవరికి చెప్పుకుంటావు చెప్పకపో అంటున్నాడు ఆయన. వినండి సార్, ఆ హోటల్ ఎవరిది? మీదా? అది ఎవరిది ఆ హోటల్? పబ్లిక్ దిగా సార్. పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉంది సార్? చూపించండి నాకు తిరుపతిలో. ఏం మాట్లాడుతున్నారు? పబ్లిక్ వీడియో మార్కెట్ లో సమాధానం మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు తీసుకొచ్చారు, మీరే సమాధానం చెప్పాలి. పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉంది తిరుపతి? అక్కడ పబ్లిక్ సార్, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు కోటేశ్వర శర్మ గారు, మీరు నన్ను దాటుకొని వెళ్ళలేరు. పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉంది? ఎవరిది? అది హోటల్ దండి. మీరెళ్ళి హోటల్లో మీరు ఈత కొడితే ఆపుతారా? అలా బాప్టిజం చేయడం ధర్మమా? సో మీకు ఇప్పుడు పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ సమస్యనా లేకపోతే బాప్తిజం సమస్యనా? రెండిట్లో ఏదో చెప్పండి. ఇంకో విషయం, బాప్టిజం నా ప్రశ్నకు సమాధానం బాప్తిజం సమస్య. వినండి ఇప్పుడు వినండి. బాప్తిజము మీ ఇంట్లో షవర్ కింద కూడా నేను ఇస్తానండి. నాకేమైనా ఇబ్బందా? మీకు ఇబ్బందా? పుచ్చుకునే మీకు ఇబ్బంది లేదు, ఇచ్చే నాకు ఇబ్బంది లేదు. మధ్యలో మీ గోల్ ఏంటి? గోల్ అంటే మీకు అంత అవసరమే ఉంది. అంత అవసరమే ఉంది సార్. రాజ్యాంగం హక్కు ఇచ్చింది కదా అని చెప్పి నువ్వు బాత్రూమ్ లో బెడ్రూమ్ లో ఉన్నట్టు నెట్టింట్లో బజార్ లో ఉంటావా సార్? సార్ మీరు ఏం చేస్తున్నారు? వినండి, హోటల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో బాప్తిసం ఇవ్వకూడదు అని మీరేమన్నా మాకు ప్రబోధం చేస్తారా? ఇప్పుడు బైబిల్లో నుండి చేయండి. ఇదే మా గ్రంథం. ఇక్కడి నుంచి బయటకు ఎందుకు రావాలి? మేము రాము. మీరు ఒక పని చేయండి, ఈ లెక్కన నా బైబిల్లో ప్రకారంగా మీరు మాట్లాడండి, మీరు మీ ధర్మం పక్కన పెట్టండి అంటే ఒప్పుకుంటారా? పుస్తకం చుట్టే తిరుగుతాం. అదే క్రైస్తవ్యం కదా. అందుకే జగన్ 16 జైలుకి వచ్చాడు, రాజ్యాధికారం వచ్చాడు. ఆ విషయం తనకు తెలుసు. కానీ మళ్ళీ తిరిగి ఊసరవిల్లి రంగుల కన్నా ఊసరవిల్లా కాదా అనేది మీరు చెప్తున్నారు, నేను అనట్లేదు. మీరే ఏమన్నారు? క్రైస్తవ ప్రతినిధి అన్నారు. మళ్ళీ మీరే ఏమన్నారు? హిందూ ప్రతినిధి అన్నారు. మళ్ళీ మీరే అన్నారు ఆయన మత మార్పిడి. ఇప్పుడు మీరేమన్నారు? ఆయనను కేసీఆర్ గారు చెప్పిన కారణంగా, అలాగే శారదాపీఠం ఆయన చెప్పిన కారణంగా మత మార్పిడి. సో బేసిక్ గా హిందూ మత మార్పిడి చేసినట్లే కదా. రైట్, ఒకసారి వీడియో చూద్దాం. మీరే ఒప్పుకున్నారు అంటే మత మార్పిడి చేశారా లేదా? మేము సామాన్య ప్రజలనే చేయలేకపోతున్నాం, మీరు రాజులనే చెప్తున్నారు కదండి. సో ఇది ప్రలోభమా కదా? రాజ్యాధికారం ప్రలోభమా కదా? మీరు చెప్పండి, రాజ్యాధికారం ప్రలోభమా? అంటే ఇప్పుడు జగన్ మత మార్పిడి చేస్తే లోక కళ్యాణం, లోక కళ్యాణం కదా. ఈ క్లిప్ ఇది స్విమ్మింగ్ పూల్ అండి. స్విమ్మింగ్ పూల్ ఏ హోటల్లో ఉందో మనకు తెలియదు. ఈ స్విమ్మింగ్ పూల్ కు ఓనర్ ఎవడో మనకు తెలియదు. అందులో ఒక పాస్టర్ ఇస్తున్నాడు. ఎవరిని అడగాలి? ఇది బాప్తిజం ఇవ్వడానికి ఇది అందరూ వచ్చే స్విమ్మింగ్ పూల్. ఓకే, మీరు ఇక్కడ ఎట్లా వస్తారు? తప్పెందుకు లేదు? బాప్తిజం ఇవ్వడం ఇక్కడ అందరూ వచ్చే స్విమ్మింగ్ పూల్ లో ఎవరిని అడిగి వచ్చారు? అక్కడ ఏమైనా రాసిందా బాప్తిజం స్విమ్మింగ్ పూల్ లో ఇవ్వబడినని? ఎవరిని అడిగారు మీరు? అడుగుదాం స్విమ్మింగ్ పూల్ లో బాప్తిజం ఇవ్వండి అండి. మేము ఇస్తామండి, మీరు ఎవరితో చెప్పడం చెప్పుకోకండి. మీ పేరేంటి చెప్పండి? నా పేరు మల్యం దేవసహాయం. కాదండి, ఇప్పుడు తెలంగాణలో చేయమని చెప్పండి. తెలంగాణలో ఎందుకు చేయము? చేయండి సార్, మీరు చేస్తామండి. తెలంగాణలో ఎందుకు చేయము? అలా కాదు, తెలంగాణ చేస్తే మీరు ఏం చేస్తారో చెప్పండి. మధ్యప్రదేశ్ లో మీరు చేయండి అని సవాల్ విసురుతున్నారు కదా, చేస్తే మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? చేస్తే మీరు ఏం చేస్తారండి? చేయడం వల్ల ఇప్పుడు నేను మా ఇంట్లో నా సొంత స్విమ్మింగ్ పూల్లో నేను స్విమ్మింగే చేస్తానో లేకపోతే బాప్తిసమే ఇస్తానో, నేను పక్కింటో దాంట్లో వాడు ఒప్పుకుంటే వాళ్ళ ఇంట్లో ఇస్తాను, మీకేంటి అభ్యంతరం అనేది నా ప్రశ్న. ఒప్పుకునే కదా చేశారు, హోటల్లో ఒప్పుకునే కదా చేశారు. ఇంకొక వీడియో చూపించిన తర్వాత, ఆ వీడియో చూసిన తర్వాత మీరు చెప్పండి, ఇది మాకు కూడా అభ్యంతరకరంగా ఉంది జగన్ గారు ఇలా చేయించడం అనేది నేను చెప్తున్నాను. ఒకసారి చూడండి. అది
సార్ రాయించింది వాళ్ళే తుడిపించేది వాళ్ళే సార్. ఈ లెక్క ప్రకారం జగనే చేస్తున్నాడు సార్ అక్కడ యేసుక్రీస్తు రాయించింది అందరి ప్రభు అనేది వాళ్ళే. కొట్టించేసి దాని మీద ఇప్పుడు రామాన్ని రాసింది రాస్తున్నాడు. కొన్ని నాకు తెలిసి చాలా సంవత్సరాలు అవుతుంది రాసి. ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాశారో తెలియదు, కానీ కొండల మీద అక్కడక్కడ ఒక అతను ఉంటాడు. ఆయన ఊరల్లా తిరిగి ఆయన చేసే పనే అది. యేసు ప్రభు దేవుడు, అందరికీ దేవుడు అనే విషయం రాస్తూ తిరిగేవాడు. ఆయన చనిపోయాడు. ఓకే, ఆయన రాసి ఆయనకి ఏ రాజకీయము ఏ కుటుంబంతో సంబంధం లేదు. ఆయన సొంత ఖర్చులతో ఆయన పెట్టుకొని రాసుకుంటూ వెళ్ళిపోయాడు. కొండల్లో గుట్టల్లో అక్కడంతా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన ఎవ్వరు ప్రలోభ పెట్టలేదు. ఆయన చేసిన పనే అది. ఆయన రాశాడు, అట్లా చేసిపోయాడు. ఆ తర్వాత ఆయనకున్న భక్తి అది, ప్రజలకు ఒక మంచి చేయాలి అనే ఉద్దేశంతో చేశాడు, చనిపోయాడు ఆయన. కానీ ఇప్పుడు ఇది తూడిపేసి అక్కడ ఏం రాశారు చూడండి, జై శ్రీరామ్ అని రాస్తున్నారు. ఇది కూడా తప్పే కదండి మరి. రెండు తప్పే, అది రెండు తప్పే. ఇది జగన్ గారు జయిస్తున్నాడు అంటారా? అది ఎట్లా జై చేస్తాం శ్రీరామ్. అది? అందుకనే జగన్ మరి గారు ఈ స్విమ్మింగ్ పూల్ జగన్ ఎట్లా చేయించాడు? అధికారం తనది ఉంది కనుక, సార్, వాళ్ళ వారసులు ఎందుకు ఉన్నారు సార్? కనుక. సార్, చూసారా? ఎంతసేపు ఉన్నా మత స్విమ్మింగ్ మార్పిడికి పూల్ లోనేమో ప్రోత్సహిస్తున్నారు కాదు, తప్ప. స్విమ్మింగ్ పూల్ సార్, లోనే we మత are the మార్పిడి Indians. వినండి, మత సార్, మార్పిడి ఓకే. ప్రోత్సహించటం నేను కాదు. ఆ. భారత రాజ్యాంగము నాకు హక్కిచ్చింది నా మతం గురించి చెప్పుకోవటానికి. దానికి మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు. ఓకే, అయిపోయిందా? విషయం సార్. రెండో విషయం, మేము మా ఇంట్లో భోజనం పెడతాము, మీరు అందరూ వినండి సార్, స్వీకరిస్తారా? బలంగా వినండి. ఏమంటారు? చర్చి ఫాదర్లు కూర్చొని మీ ఇంట్లో నేను వస్తాను సార్ రేపు, తర్వాత ఎప్పుడు మాట్లాడతాను. సార్, చెప్పండి, సార్, బీఫ్ సార్, తింటాం, మీరు మీరు తింటారా? అక్షరా టీవీ లేదు, నా ఛానల్ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. నేను చెప్తాను మీ సార్. ఇంట్లో నేను భోజనానికి వస్తాను. మీరు ఒక్కరే మీరు కాదు, భోజనం మన పెట్టి- భాగ్యనగరంలో అందరూ ఎన్ని వస్తారు. చర్చిలు ఉన్నాయో, సార్, అందరూ వస్తారు అన్ని సార్. చర్చిల యొక్క ఫాదర్లకు వినండి సార్, ఇప్పుడు మీరు భక్ష్య పాయసానాలతో నేను భోజనం పెడతా. నేను తప్పకుండా తింటాను సార్, మీరు స్వీకరిస్తారా? పిలవండి మమ్మల్ని. పిలవండి, అలాగే తినకపోతే అలాగే సభావేదికగా నేను వినండి సార్, ఆహ్వానిస్తున్నా. అలాగే ఇఫ్తార్ తప్పకుండా విందులు వస్తాం. ఉంటాయి. ఇఫ్తార్ 100% విందుల్లో వాళ్ళు గోమాంసం పెడతారు, వచ్చి తింటారా మీరు? సార్, ఇంకొక విషయం అంటే మీరు ఆన్సర్ చెప్పండి. నేను వస్తానన్నాను. ఇఫ్తార్ విందుల్లో గోమాంసం పెడతారు, మీరు వస్తారా? సార్, ఎందుకు రారు? అంటే అంటే మీ నా- మీ నా- ప్రసాదం మేము తినకు. వినండి హింస కరెక్ట్ వినండి, కాదు సార్. మీరు అన్న పాయింట్ నేను చెప్తున్నా. భక్ష్య పాయసం మీరు అన్న అంటే పాయింట్ భోజనాలు వినండి తప్పు కదా? కదా. ఇప్పుడు మీ ధర్మంలో ఒకటి తప్పు ఉంది. ఏంటి? గోమాంసం తినకూడదు అన్నది మీ సెంటిమెంట్. గోమాంసం కాదు సార్. వినండి సార్, ఒక్క ఏ నిమిషం. మాంసం తినడం మాకు తప్పే. జంతు ఏ మాంసం అయినా ఏదో గోమాంసమే సరే కాదు. అసలు మాంసం మాంసం తినరు. తినడమే తప్పు. సరే, అలాగే ముస్లింలకు కూడా విగ్రహారాధన తినను అన్నది ఉంటది. మీరు విగ్రహారాధన పెట్టింది వాళ్ళది ప్రసాదం తినడు వీడు దేశద్రోహి అనొచ్చు. మేము పెట్టే భోజనం తింటే మాత్రం మేము తినం, మీరు దేశద్రోహులు కాదా? ఏంటి సార్ ఇది? డబుల్ చాలా ప్రాంతాల్లో మా హిందువులు డబుల్ చూద్దామని స్టాండర్డ్ కాదా? పిల్లలు చర్చికి వెళ్తే ఒక 18 ఏళ్ల అమ్మాయిని క్రూరంగా కొట్టి చంపారు ఒకనొక ప్లేస్ లో. ఒక హిందూ అమ్మాయి. ఏ ప్లేస్? నా దగ్గర అడ్రస్ ఉంది, అడ్రస్ అడ్రస్ ఉన్నప్పుడు మాట్లాడండి. మరి అలాంటివి నేను ఊరికే చెప్తాను. గాల్లో లేదు, మాట్లాడితే గాల్లో నేను వీడియోని పంపిస్తాను సార్. కోటేశ్వర ఒక శర్మ గారు, 18 ఏళ్ల ఇది అమ్మాయి- చాలా చాలా దారుణం. ఇది లేదు, దారుణంగా సార్. మనసులో వచ్చిన 18 ఏళ్ల ఒక కథలు, హిందూ అమ్మాయి కథలు ఒక అల్లుతాయి ఇట్లా. చర్చికి వెళ్తే బయటకు వచ్చిన తర్వాత అమ్మాయిని ఘోరంగా కొట్టి చంపారు సార్ నడి బజార్. సరే, నేను ఒప్పుకుంటాను సార్, అది తప్పు అని నేను ఖండిస్తున్నాను. ఇప్పుడు మీరు నాకు సమాధానం చెప్పండి. ఇదే కాశ్మీర్లో ఒక అమ్మాయిని ఒక గుడిలో పెట్టేసి ఒక పూజారి, ఇంకొక పని చేసేవాడు, ఒక ఎమ్మెల్యే 22 రోజులు రేప్ చేసి చంపితే దాన్ని మీరు తప్పంటారా? అన్నారా? తప్పే. ఇది తప్పే. ఇది తప్పే. ఇంకేంటి? తప్పు తప్పేనో ఖండించాలి సార్. అది అంతే కదా. మన దానికి మానవులం, మనం జంతువులం కాదు. ఖండించేది కాదు. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటి? మత మార్పిడి. ఇది ఎట్లా మత మార్పిడి కాదు, అది ఎట్లా మత మార్పిడి? అదే సార్, నా ఇప్పుడు ప్రశ్న అది. ఒక హోటల్లో కూర్చోబెట్టి మత నా ప్రశ్న మార్పిడి మీకు అర్థమైంది కదా? ఇప్పుడు విచ్చలవిడితనం వినండి, సార్. ఎందుకంత హోటల్లో- అవసరమా? హోటల్లో వెళ్ళి మేము స్విమ్మింగ్ పూల్ వాడుకుంటే విచ్చలవిడితనం ఎందుకు? అతను డైరెక్ట్ చర్చికి పిలుచుకో, మేము వద్దంటున్నామా? మా చర్చ్ మాకు మేము పేదవాళ్ళమండి. మా చర్చిలో మాకు తొట్లు లేవు. డబ్బులు కట్టి రూములు పెట్టుకుని ఎవరు మరీ సార్ ఆ వచ్చామండి. మాట అనేది? డబ్బులు మేము కట్టింది మేము. హింస తప్ప అంటున్నారు కదా. వినండి సార్, ఇదొక్కటి హోటల్లో ఉన్నది మేము, డబ్బులు కట్టింది మేము. మీరు ఎలా హోటల్లో డబ్బులు కట్టి స్విమ్మింగ్ పూల్ వాడుకోవచ్చో మేము అలా డబ్బులు కొట్టి స్విమ్మింగ్ పూల్ వాడుకున్నాం. ఇక మీకు సమస్య ఏంటండి? అట్లా మీ మరీ ఇంట్లో చివరి ఘోరంగా మత వినండి. మార్పిడి చేయడం ఏంటి సార్? అది మత మార్పిడి కాదది. ఆ మరి వ్యక్తి బాప్తిజం ఎందుకు వినండి, ఇస్తున్నారట? బాప్తిజం తీసుకున్న వ్యక్తి నేను మత మార్పిడి చెందాను, హిందూ నుంచి వచ్చాను మీకు చెప్పాడా? ఎవరు? దాంట్లో ఉందా? అక్కడ క్లిప్పింగ్ లో ఏమవుతుంది? ఏముంది? అక్కడ ఒక వాచ్మెన్ మా ఇళ్లలో వినండి సార్, అట్లా కాదు సార్. మా ఇళ్లలో అక్కడ నుంచి బయటకు వినండి, వచ్చారుగా. వినండి, వినండి. ఎవడు చెప్పుకుంటావో చెప్పుకోపో. అవును అంటాం, ఎక్కడి నుంచి మళ్ళీ అంటాం. ఎందుకంటామో తెలుసా? మా ఇళ్లలో పుట్టిన వాళ్ళకు మేము బాప్తిసాలు ఇచ్చుకోవడానికి మీరు పర్మిషన్ ఇస్తారా మాకు? ఒక్క నిమిషం. మీ పుట్ట నువ్వు బాప్టిజం ఇవ్వాల్సిన అవసరమే ఉంది అక్కడ. అరే, అది మా సాంప్రదాయం. మీరెందుకు ఉపనయనం చేస్తారు?
ఎవరికి? మీ ఇళ్ళలో పుట్టే పిల్లలకి మేము గుళ్ళో చేస్తాం, గుళ్ళోనే గుళ్ళో చేస్తారా? చేస్తాం, నాట్ ఇన్ పబ్లిక్ ప్లేస్. ఎందుకు? అట్లా ఒక ఇళ్ళలో వాచ్మెన్ బయట- వచ్చి ఇంట్లో క్వశ్చన్ బయట- చేస్తే ఇంట్లో చెయ్యం మేము బయట- అట్లా. ఇంట్లో బయట పందిరేసి చేయరా? మా ఇంటి ముందర నేను చేసుకుంటాం, మా దేవాలయాల్లో అట్లే చేసుకుంటాం. మేము కట్టిన డబ్బులు కట్టే కదా చేసుకుంటున్నాము. అక్కడ ఒక వాచ్మెన్ అడిగే క్వశ్చన్ అక్కడ రైజ్ అయ్యింది సార్. అక్కడ వాచ్మెన్ కాదు, వాచ్మెన్ వాచ్మెన్ కాదు, బయట ఒకడు వచ్చి లేదు మాట్లాడుతున్నాడు. సార్, అక్కడ కాదు. మీరు ఒక్కసారి ఆగండి. ఇంకో విషయం లేదు లేదు ఇంకో లేదు విషయం సార్, లేదు సార్. మేము వాచ్మెన్ ఎక్కడ అడిగాడు, వినండి, వాచ్మెన్ అడిగాడు మీరు అక్కడ. వాచ్మెన్ గుళ్ళో మీరు కాదండి. గుళ్ళో సార్, ఉపనయనం- other వినండి, person. ఇంకో విషయం వాచ్మెన్ మీరు కాదు. గుళ్ళో ఉపనయనం చేసుకుంటారు కాబట్టి మేము గుళ్ళలో బాప్తిసం ఇచ్చుకోవాలి అన్న రూల్ మీరు మాకు పెట్టకండి. అలా అని చెప్పి మీరు మీరు గుళ్ళో రోజు చేసుకోకండి. చేస్తారా? బయట చేయండి, మేము వద్దనమా? రోజు బాప్టిజం తీసుకుంటూ పోతారా? మా ధర్మం మమ్మల్ని పాటించినవండి, మీ ధర్మం మీరు పాటించండి. నువ్వు నీ ఇంట్లో నువ్వేమైనా చేసుకో, నీ చర్చిలో నువ్వేమైనా చేసుకో. మేము హోటల్ కాదనం. కానీ హోటల్ హోటల్లోకి వస్తాను, డబ్బులు కట్టి పబ్లిక్ గార్డెన్లోకి వస్తాను, నేను హోటల్ సక్సెస్ రోడ్ మీద డబ్బులు చేస్తాను, కట్టి చేస్తున్నాము. బుద్ధుడి విగ్రహం పక్కన చేస్తాను అంటే చేస్తామండి. ఏమిటి అది? ఎలా చేస్తావు? ఏ రాజ్యాంగం నీకు ఇచ్చింది ఈ మీకు హక్కు? మా రాజ్యాంగమే ఏది తీసుకురా, భారతీయ రాజ్యాంగం తీసుకురా, ఆర్టికల్ తీసుకురా. 25 దాన్ని రోడ్డు మీద ఇవ్వచ్చు అని స్విమ్మింగ్ పూల్ రాజ్యాంగంలో రాయబడి వినండి, ఉందా? స్విమ్మింగ్ రోడ్డు మీద ఇవ్వకూడదని చూపించండి. ఎవరికి? రాజ్యాంగంలో నువ్వు ఇచ్చిందందుకు కదా, మీరు తీసుకురా. చూపించండి. నేను కూడా చూపిస్తా. మీరు చూపించండి. లేదు సార్. రోడ్డు మీద రోడ్డు మీద స్విమ్మింగ్ ఇవ్వకూడదని పూల్ చూపించండి. పబ్లిక్ ప్లేసెస్ స్విమ్మింగ్ పూల్లలో ఇవ్వకూడదని ఏది కూడా చూపించండి. ప్రలోభాలకు ఒకరి గురి తర్వాత ఒకరు చేయొద్దు. మాట్లాడండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. స్విమ్మింగ్ పూల్లో బాప్తిసం ఇస్తే ప్రలోభం చూపించండి. ఎవరు? ఎక్కడుందో? అలా ఇవ్వచ్చు అని మీరు చూపించండి. అరే, మరి ఆ లేనప్పుడు అందుకే మనం అక్కడ మాట్లాడుకుందాం. క్వశ్చన్ చేశారు సార్. లేనప్పుడు ఉండండి, లేనప్పుడు ఈ వ్యక్తి అక్కడ ఒక్క క్వశ్చన్ మాట ఉంది, చేయగలిగాడు. ఒక్క మాట ఉంది ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్ లో గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ భూమి వాళ్ళు నిర్వహించేటటువంటి స్థలాల్లో ఏదైనా చేయాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి. ప్రైవేట్ ప్రాపర్టీలలో ప్రైవేట్ యజమాని దగ్గర పర్మిషన్ తీసుకుంటే చాలు. ఆ ఇచ్చిన పాస్టర్ పర్మిషన్ తీసుకున్నాను అంటున్నాడు. ఇక ఏంటి మీ సమస్య? అక్కడ క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకు అక్కడి నుంచి పారిపోయారు? ఎవ్వరు పారిపోలేదు. ఆ వీడియో మతోన్మాదం, చూడండి సార్ మీరు. ఉగ్రవాదం చేస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. క్రైస్తవం అదే నేర్పింది మాకు. మరి ఏం చేద్దాం? అంటే ఉగ్రవాదం ఇది అంటే మీరు ఉగ్రవాదం చేయమంటున్నారా? కాదు, అందరూ మతం ఉగ్రవాదం మీరు చేయమంటున్నారా? చేస్తున్నారు అంటున్నాను. మీరంటే మీరు కాదు, మళ్ళీ ఉగ్రవాదం మీరు కాదు, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళు రైట్. ఉగ్రవాదులు కాదు అంటున్నారు. సార్, కాదు సార్. ఇప్పుడు అదే రాజ్యాంగంలో మీకు ఎలా హక్కు ఉందో ఉగ్రవాదం మాట్లాడే అంటున్నారు ప్రతి దీన్ని. ఒక్క వ్యక్తికి ఇది అధికారం, హక్కు భయంకరమైన ఉంటుంది. ఉగ్రవాదం. సార్, ఎందుకు ఒక్క అనంటే- నిమిషం.